ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు. మేషరాశి వారికి నా నమస్కారాలు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అసాధారణమైన సమయం గురించి మాట్లాడబోతున్నాం. ఇది కేవలం సాధారణ రోజులు కావు. మీ జీవిత గమనాన్నే సమూలంగా మార్చివేయడానికి దేవుడు చేసిన ఒక గొప్ప ప్రణాళిక మీ జీవితంలో అద్భుతమైన, ఊహించని మరియు అనూహ్యమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ సమయం విశ్వం నుండి మీకు లభించిన ఒక ప్రత్యేక వరం. మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారా? పగలు రాత్రి శ్రమించిన ఫలితం దక్కలేదా? మీ జీవితంలో అడుగడుగున అడ్డంకులు, బాధలు, నిరాశలు ఎదురవుతున్నాయా? మీరు లోపల కుమిలిపోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ హృదయంపై చెయ్యి వేసి కళ్ళు మూసుకొని మీ ఆత్మ లోతుల్లోకి చూడండి. లోతుగా అనుభూతి చెందండి. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న ఆ సువర్ణ సమయం ఇప్పుడు మీ గడప వద్దకు వచ్చేసింది. మీ ప్రార్థనలు, మీ తపస్సు, మీ ఓపిక ఇప్పుడు ఫలించబోతున్నాయి. మరియు శనిదేవుని అపారమైన అనుగ్రహం మరియు శిక్షక అంటే కాదు, ఉన్నత స్థానాలకే పరిమితమవుతుంది. బ్రహ్మాండం ఇప్పుడు మీ వైపు అత్యంత అనుకూలకంగా మొగ్గు చూపింది. కర్మ ఫల ప్రదాత, న్యాయదాత అయిన శనిదేవుడు ఇప్పుడు మిమ్మల్ని దండించడానికి కాదు, మీరు ఇంతకాలం పడిన కష్టాలకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి తన దృష్టిని సారిస్తారు. అవును, మీరు చేసిన మంచి పనులు, మీ నిజాయితీ, మీ పరోపకారం ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాయి. మీ పుణ్య బలం పెరిగింది. ఈసారి విశ్వం కూడా నిర్ణయించుకుంది. మిమ్మల్ని విజయం అనే మెట్లు ఎక్కించాల్సిందే అని. ఎవ్వరు ఆపినా ఇది ఆగేదైతే కాదు. అనుభవించే విషయాలు మీ ఆత్మను జాగృతం చేశాయి. మీకు ఒక కొత్త స్ఫూర్తిని, కొత్త దిశను అందిస్తాయి. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు, ఊహించని శుభవార్త, దైవిక సహాయం లభించబోతున్నాయి. ఈ సహాయం ఏ రూపంలో వస్తుందో మీరు ఊహించలేరు, కానీ అది మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయమైతే చేయడు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన మీకోసం ఏదో గొప్పదాన్ని సృష్టిస్తున్నాడని అర్థం. ఆయన కరుణిస్తే ఏ సాధారణ వ్యక్తిని కూడా మహారాజును చేస్తాడు, పేదవాడిని కూడా సంపన్నవంతుడిగా చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన సమయం ప్రారంభమయ్యింది. ప్రతి మూసిన తలుపు తెరుచుకుంటుంది. ప్రతి బాధకు సమాధానం లభిస్తుంది. ప్రతి అసాధ్యమైన పనిని సుసాధ్యమవుతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. చెల్లాచెదురైన బంధాలు మళ్లీ కలుస్తాయి. మరియు మీ కళ్ళల్లో మెరిసిన ప్రతి అసంపూర్ణ కళ ఇప్పుడు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. నమ్మకంతో ముందుకు సాగండి. శత్రువులకైతే ఆశ్చర్యం, బంధువులకు గర్వం. మీ ధైర్యమే మీ ఆయుధం. కాబట్టి మీ గుండెను ధైర్యంగా ఉంచుకోండి. మీ మనసును అచంచలమైన విశ్వాసంతో నింపుకోండి. మీ కర్మలపై నమ్మకం ఉంచండి. మీ నిజాయితీని నమ్మండి. మీ జీవితంలో అద్భుతమైన వేగాన్ని, అపారమైన కాంతిని తీసుకువస్తాయి. మీ జీవితంలో మీరు సాధించే విజయాలు చూసి మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు, నోరెళ్ల పెడతారు. మరియు మీ ఆత్మీయులు మీ ధైర్యానికి, మీ నిలకడకు గర్వపడతారు. మీరు నిజాయితీ పరులైతే, మీరు ధర్మబద్ధంగా ఉంటే ఈ సమయం మీ విజయాన్ని ప్రపంచానికి ప్రకటించబోతుంది. ఇది కేవలం భవిష్యత్ ఫలం కాదు, ఇది దేవుని నుండి మీకు వచ్చిన ప్రత్యక్ష సందేశం. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మీ ముందు ఒక గొప్ప సత్యం వెల్లడి కాబోతుంది. అది మీ జీవిత దిశనే మార్చడమే కాదు, 4 దిశల్లోనూ పెను కదలికలను సృష్టిస్తుంది. మీ అదృష్టం నిశ్శబ్దంగా కానీ ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ఇది వినగానే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండవచ్చు. మీ హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇది మీ పునర్జన్మకు నాంది మరియు విజయానికి అడ్డంకులు, అసూయపరులు. కానీ ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం, సవాళ్లకు ముగింపు. ఇప్పుడు ధైర్యంగా, నిర్భరంగా ముందుకు సాగవలసిన సమయం. ఎందుకంటే మీ జీవితంలో సంవత్సరాలుగా మీకు అడ్డుగా ఉన్న శత్రువులతో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారితో మీకు ఒక స్పష్టమైన పోరాటం ఉండబోతుంది. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఏదో ఒక ప్రత్యేక వ్యక్తి చాలా కాలంగా మీపై లోపల అసూయతో రగిలిపోతున్నాడు, మీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని
దాచిపెట్టడం సాధ్యం కాదు. వారి అసలు రంగు బయటపడుతుంది. ఎందుకంటే బలవంతంగా బాధతో సాగిస్తున్న మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోయే సమయం వచ్చేసింది. ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీ అదృష్టంలో సుఖం మరియు విజయ రేఖలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మీ చుట్టూ ఉన్న అసూయ పరులు, వ్యతిరేకులు, స్నేహం ముసుగులో ఉన్న శత్రువుల కారణంగా మీరు వాటిని అనుభవించలేకపోతున్నారు. కొన్నిసార్లు మీ విజయం ఇతరుల కళ్లకు మంట పుట్టిస్తుంది. వారిలో అసూయను రేకెత్తిస్తుంది. మీతో చాలా వినయంగా మాట్లాడే వారే లోపల నుండి మీకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా మారుతున్నారు. ఈ విషయం ఆలోచించకుండా మనం చాలాసార్లు పెద్ద తప్పు చేశాము. అప్పుడే ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూసి మన జీవిత గమ్యాన్ని తెంచుకుంటాము. మీకు నష్టాన్ని కలిగిస్తారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సంఘటనకు మీకు సమాధానం లభించబోతుంది. ప్రతి అన్యాయానికి న్యాయం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, ధన యోగాలు, శనిదేవు అద్భుతమైన వరం, సంపదకు మార్గాలు. ఇప్పుడు మీ కుటుంబం కలిసి సంతోషంగా పండుగను జరుపుకునే సమయం వచ్చేసింది. నమ్మండి, ఇది నిజం. ఎందుకంటే శనిదేవుడు స్వయంగా మీకు ఈ భూమిపై ఒక అద్భుతమైన వరాన్ని తీసుకువచ్చాడు. మీ జాతకంలో శనిదేవుని ప్రభావం చాలా శక్తివంతంగా, అత్యంత శుభప్రదంగా మారబోతుంది. మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ రాబోయే 24 గంటలలో మీ రాశిలో అపారమైన ధనయోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ చేతుల్లో విజయం అనే శుభవార్త, అదృష్టం అనే రేఖ వచ్చే క్షణం ఇంకా ఎంతో దూరంలో లేదు. మీరు సాధించిన విజయాలు చూసి ప్రజలు మీ పాదాల వద్ద కూర్చొని మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది మీ మంచి కర్మలకు, మీ నిస్వార్థ సేవకు, మీ ధర్మానికి ప్రతిఫలం లభించే సమయం. శనిదేవుడు ఇప్పుడు మీ అదృష్టాన్ని ఒక కొత్త దిశలో నడిపించడానికి సిద్ధమయ్యాడు. ఈ శుభ సమయం ఇప్పుడు ప్రారంభమయ్యింది. మీరు ఇంతకాలం పడిన కష్టం చివరిది అవుతుంది. దాని తరువాత మీ ప్రతి కోరిక నెరవేరడం ప్రారంభమవుతుంది. మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. శనిదేవుడు ఒక వ్యక్తి కర్మలకు సంతోషించినప్పుడు అతని జీవితంలో అలాంటి ధనవర్షం కురుస్తుంది. మొత్తం ప్రపంచం ఆ అదృష్టవంతుణ్ణి ప్రశంసిస్తుంది, అతనికి వందనాలు చెబుతుంది. ఇప్పుడు అలాంటి ఒక మహత్తరమైన దివ్యమైన మార్పు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. మీరు నమ్మడం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీ గుండెపై చెయ్యి వేసి ఆలోచించండి. ఈ సంఘటనలన్నీ నిజం అనిపించడం లేదా? మీ అంతరాత్మ దీనిని ఒప్పుకోవడం లేదా? నిరాశ వద్దు, విశ్వాసమే ముఖ్యం. హనుమాన్జీ కృపతో కొత్త జీవితం, ఆధ్యాత్మిక పునర్జీవనం. చాలా మంది దేవుడి ముందు సంవత్సరాలుగా కోరికలు పెట్టుకున్నారని మాకు తెలుసు, కానీ ఇప్పటి వరకు అవి నెరవేరకపోవడంతో వారి మనసులోని నిరాశ కూడా చోటు చేసుకుంది. విశ్వాసం సన్నగిల్లింది. కానీ దేవుడు కేవలం న్యాయం చేయడమే కాదు, ఆయన తన నిజమైన భక్తులను ప్రేమిస్తాడని, ఎప్పుడు విడిచిపెట్టడని మర్చిపోవద్దు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనతోనే ఉంటాడు, మనకు అండగా నిలుస్తాడు. కేవలం మనం ఆయన ఉనికిని గ్రహించలేము, ఆయన సహాయాన్ని గుర్తించలేము. కాబట్టి సహనం కలిగి ఉండడం మరియు దేవుని లీలపై పూర్తి విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం. సమయం చక్రం చాలా వేగంగా తిరుగుతుంది మరియు మీ అదృష్ట ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. మీరు నిరంతరం ప్రయత్నిస్తూ మంచి కర్మలు చేస్తూ ఉంటే నమ్మండి, మీ కృషికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఫలితాలు పొందుతారు. నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను, శనిదేవుని అపారమైన కృపతో మీ జీవితంలో ఒక దాని తరువాత ఒకటిగా 11 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ క్షణాల్లో ఆనందంతో మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి మరియు మీ పాదాల కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. మీరు ఆనంద పరవశంలో తేలిపోతారు. అలాంటి రోజును కేవలం చాలా అదృష్టవంతులు మాత్రమే చూస్తారు. మరియు ఇప్పుడు మీ వంతు వచ్చేసింది. ఇకపై మీరు మీ జీవితంలో అంత కష్టపడవలసిన అవసరం లేదని అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని నుండి మీకు లభించబోయే 7 వరాలు మీ కష్ట ఫలంగా మారుస్తాయి, మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఈ రోజు ఏ వ్యాధి, కష్టం లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారో వారికి కూడా హనుమాన్జీ కృప ప్రత్యేకంగా పనిచేయబోతుంది. వారి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి, మనశ్శాంతి లభిస్తుంది.
ఈ రోజు ఉదయాన్నే మీ నుదుటిన సింధూర తిలకం ధరించి ఒక్కసారి రామా రామా అని స్మరించుకొని రోజును ప్రారంభించండి. మీ మనసులో రాముని నామాన్ని ధ్యానించండి. అప్పుడు చూడండి వ్యాధి మీ జీవితం నుండి ఎలా పారిపోతుందో. చీకటిలో దీపం వెలిగినట్లుగా మీ జీవితం ప్రకాశిస్తుంది. గుర్తుంచుకోండి, హనుమాన్జీ సంజీవని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణాన్నిచ్చినట్టు ఈ రోజు అదే దివ్యశక్తి, అదే నమ్మకం మీ జీవితాన్ని కూడా మేలు చేయబోతోంది. మీరు ఆ దేవుని సందేశంపై అచంచలమైన విశ్వాసం ఉంచాలి. హనుమాన్జీ ఆశీస్సులతో ఈ రోజు మీ జీవితంలో మీరు ఊహించని ఒక మార్పు వస్తుంది. మీకోసం ఏమి బహుమతులు సిద్ధంగా ఉన్నాయో మీరు ఊహించలేరు. అది మీ కలలో కూడా ఊహించలేనిది. ఈ రోజు ఆ వ్యక్తుల కోసం జీవితంలో చాలా సహించిన వారికి సహించారు, కానీ ఎప్పుడు ఓటమిని అంగీకరించని వారికి, ఈ రోజు ఆ తపస్సులందరికీ నిరంతరం కష్టపడి పనిచేసే వారికి, నిజమైన ప్రేమను పంచిన వారికి మరియు భక్తుల ఫలితం లభించే రోజు. వారికి సరైన గుర్తింపు, సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార విజయాలు, న్యాయం, అద్భుత అవకాశాలు మరియు విజయ సోపానాలు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజు ఒక ప్రత్యేక మార్గం తెరుచుకోబోతుంది. అకస్మాత్తుగా ఏదైనా కొత్త ప్రతిపాదన, కొత్త ఆఫర్ లేదా మీరు ఊహించని విధంగా మీ పాత బాస్ మిమ్మల్ని తిరిగి పిలవవచ్చు, లేదా ఒక కొత్త ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు పూర్తి విశ్వాసం మరియు భక్తితో మీ పనిని ప్రారంభిస్తేనే ఇది జరుగుతుంది. హనుమాన్జీ మీ కర్మను చూశారు, మీ ఉద్దేశాన్ని కూడా చూశారు. మీ ఉద్దేశం స్వచ్ఛమైతే, నిజమైతే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగానే పొందుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారికి ఈ రోజు పెద్ద ఉపశమనం లభించింది. మీరు ఏదైనా న్యాయ పోరాటంలో చిక్కుకుంటే హనుమాన్జీకి ఒక పూజ చేసి మీరు కేసుతో బాధపడుతున్న చోట దీపం వెలిగించండి. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. న్యాయం మీ వైపు నిలుస్తుంది. మరియు శుభ సంకేతాలు, లక్ష్మీదేవి అనుగ్రహం మరియు కొన్ని తప్పులు చేయకుండా ఉండండి. సౌభాగ్యానికి సోపానాలేమిటంటే, ప్రియమైన మిత్రులారా, జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు విశ్వం స్వయంగా సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగల క్షణాలు. ఈ రోజు, ఈ గంట మరియు రాబోయే 24 గంటలు అని ఇప్పుడు మీరు అప్రమత్తంగా మరియు జాగరూకంగా ఉండాలి. ఈ సంకేతాలను విస్మరించవద్దు. లక్ష్మీదేవి, హనుమాన్ మరియు కాళీమాత కృప మీపై కురుస్తోంది. కానీ ఈ కృప మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలంటే మీరు కొన్ని ప్రత్యేక తప్పుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. వీటిని పునరావృతం చేయకూడదు. మీరు ఈ తప్పులను ఒక్కసారి కూడా పునరావృతం చేస్తే మీ జీవితంలో వస్తున్న అదృష్టం కోపంగా వెళ్లిపోతుంది. సంపద అయితే నిలవదు. మొదటి మరియు తీవ్రమైన తప్పు ఏమిటంటే, ఈ శుభ సమయాల్లో మీ ఇంట్లో కలహాలు లేదా వాదనలు సృష్టించవద్దు. కుటుంబంలో శాంతిని దూరం చేయవద్దు. ఎప్పుడు ఎవరితోనూ కోపంగా బిగ్గరగా మాట్లాడకండి. ముఖ్యంగా మీ మాటలు ఇతరులను బాధ పెట్టకుండా చూసుకోండి. ప్రత్యేకించి మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడండి. లక్ష్మీదేవి ప్రేమ మరియు శాంతి ఉన్న ఇంట్లోనే నివసిస్తుందని గుర్తుంచుకోండి. మీరు కోపం లేదా కఠినమైన పదాలను ఉపయోగించినట్లయితే మీరు మీ చేతులతో శుభ సమయాన్ని తరిమివేసినట్లే అవుతుంది. అదృష్టాన్ని కోల్పోతారు. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి పవిత్ర మార్గాలేమిటంటే, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన రెండో విషయం ఏమిటంటే, ఈ తదుపరి 24 గంటలలో ఏదైనా పెద్ద ఆకలితో ఉన్నా లేదా అవసరమైన వారికి తప్పకుండా సహాయం చేయండి. అది అన్నం కావచ్చు, వస్త్రాలు లేదా కేవలం కొన్ని తీపి మాటలు కావచ్చు. కానీ మీరు ఏదో ఒకటి తప్పకుండా దానం చేయండి. మీ శక్తి మేరకు సహాయం చేయండి. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పనిసేవ మరియు దానం. దేవుడు పంపిన అవకాశాన్ని ఇతరులతో పంచుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ అవకాశాన్ని నిజమైన అర్హుడు. అతనికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు చాలా మంది తెలియకుండా చేసే అత్యంత రహస్యమైన తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇతరుల ధనం లేదా విజయాన్ని చూసి అసూయ పడడం. మీరు అలా చేస్తే ధనలక్ష్మీ దేవి అదే క్షణం మీ నుండి దూరమైపోతుంది. ఎందుకంటే అసూయ ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. మనం కేవలం మన కర్మ చేయాలి.
మరియు ఇతరుల విజయాన్ని చూసి ప్రేరణ పొందాలి కానీ అసూయ పడకూడదు. ఈ సమయంలో మీ జాతకంలో ఏర్పడుతున్న శక్తివంతమైన యోగాలు మీ మంచి భావాల వల్ల మాత్రమే క్రియాశీలగా ఉంటాయి. మీరు మీ మనసులో ఎవరి పట్ల అయినా అసూయ, ద్వేషం లేదా కోపం పెంచుకుంటే ఈ యోగాలు బలహీనపడవచ్చు. మీకు లభించే శుభ ఫలితాలు తగ్గిపోవచ్చు మరియు అద్భుతమైన నివారణలు, ధనం, శాంతి, రక్షణ మీ అదృష్టానికి మార్గాలేమిటంటే ఇప్పుడు మీకు అద్భుతంగా పనిచేసే కొన్ని నివారణలు తెలుసుకుందాం. ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. మొదట మీ ఇంటి ఈశాన్య దిశను శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా ఉంచండి. ఈ దిశలో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి మరియు అక్కడ తులసి మొక్క లేదా ఏదైనా పవిత్రమైన వస్తువును ఉంచండి. ఈ దిశ దేవతల నివాస స్థలం మరియు ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఇంట్లోకి శుభశక్తిని, సంపదను ఆహ్వానిస్తుంది. మరియు రెండవది దిండు కింద నాణెం. రెండవ నివారణ ఏమిటంటే ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక వెండి నాణెం లేదా బియ్యపు 5 శుభ్రమైన గింజలు అనగా అక్షింతలు మీ దిండు కింద ఉంచి ఉదయం లేచి వాటిని చెట్టు మొదట్లో సమర్పించండి. ఇది అన్ని రకాల ప్రతికూల శక్తిని నాశనం చేసే మరియు మీకు దైవిక ఆశీర్వాదం లభించే ఒక పురాతన శక్తివంతమైన నివారణ. మరియు మూడవది ఇష్టదైవ పూజ. మూడవ నివారణ చాలా ప్రభావవంతమైనది. మీ ఇష్టదైవానికి పసుపు లేదా కుంకుమ రంగు వస్త్రాలు సమర్పించండి. సాధ్యమైతే విష్ణు సహస్రనామం పఠించండి లేదా కేవలం ఓం శ్రీ నమః అని 108 సార్లు శుభ్రమైన మనసుతో జపించండి. ఈ మంత్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు దీని జపంతో మీ జీవితంలో ధనం మరియు సంపదకు ద్వారం తెరుచుకుంటుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ పరిహారాలతో పాటు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మోసం, కపటం లేదా అబద్ధం చెప్పకూడదని గుర్తుంచుకోవాలి. ఈ రోజు రాబోయే ధనం లేదా అవకాశం కేవలం మీ సత్యత మరియు పవిత్రతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఏదైనా నిర్ణయం భవిష్యత్తులో మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఆలోచించి నిదానంగా నిర్ణయాలైతే తీసుకోండి మరియు మీ అంతరాత్మ స్వరాన్ని తప్పకుండా వినండి. మీ అంతరాత్మ చెప్పేది దైవ సంకేతంగా భావించండి. దైవిక సంకేతాలు, అదృష్టానికి సూచనలు, విశ్వం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు స్వయంగా మీ జీవితంలో పంపుతున్న అద్భుతమైన సంకేతాల గురించి మాట్లాడుకుందాం. తద్వారా ఈ శుభ సమయం మీ కోసమే వచ్చిందని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. అకస్మాత్తుగా మీ ఇంటిలోని పూజా మందిరం నుండి సువాసన రావడం ప్రారంభించినట్లయితే, అనగా మీరు ఇంతకు ముందు ఎప్పుడు గమనించని సువాసన, ఏదైనా అపరిచితుడు మీ గురించి మంచిగా చెప్పడం మీరు విన్నట్లయితే, లేదా మీ పట్ల ఆకస్మిక దయ చూపినట్లయితే, మరియు ఏదైనా పాత మిత్రుడు మిమ్మల్ని చాలా కాలం తర్వాత సంప్రదించినట్లయితే, ఇవన్నీ విశ్వం పంపిన స్పష్టమైన సంకేతాలని అర్థం చేసుకోండి. మీ కలలో ఏదైనా దేవత కనిపించినట్లయితే, లేదా మీరు వరుసగా 3 రోజులు ఏదైనా శుభపక్షిని అంటే చిలుక, నెమలి, హంస లేదా ఆవును మీ ఇంటి పరిసరాలలో లేదా మీ చుట్టూ చూసినట్లయితే, మీ జీవితంలో ఇప్పుడు దేవుని చేతులతో వ్రాయబడిన ఆనందం రాబోతుందని ఇది తిరుగులేని సంకేతం. కొన్నిసార్లు ఈ సంకేతాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఎక్కడో అకస్మాత్తుగా పూజ గంట మోగడం, మీరు వెళ్లిన చోట గుడి ప్రసాదం లభించడం, లేదా ఏదైనా అపరిచితుడు మిమ్మల్ని చూసి జై శ్రీకృష్ణ లేదా హరి ఓం అనడం. ఇవన్నీ ఇప్పుడు సమయం మీకు అనుకూలంగా ఉందని, దైవం మీకు తోడుగా ఉందని తెలుపుతుంది. శుభ సమయం. చిన్న పొరపాట్లు జాగ్రత్త వహించండి, అదృష్టం తరలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు అంత మంచిగా జరుగుతున్నప్పుడు భయపడవలసిన అవసరం ఏమిటని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ మిత్రులారా, శుభ సమయంతో పాటు కొన్ని చిన్న పొరపాట్లు కూడా అంతా తారుమారు చేయగలవని తెలుసుకోండి. మీ అదృష్టాన్ని దూరం చేయగలవు. ఉదాహరణకు, రాత్రిపూట అబద్ధాలు చెప్పడం, ముఖ్యంగా అనవసరమైన అబద్ధాలు, ఇంటి గుడిని గందరగోళంగా లేదా మురికిగా వదిలివేయడం, మరియు ఖజానా దగ్గర అశుభ్రమైన పాదరక్షణలు, చెప్పులు ఉంచడం, లేదా మీ ఆహారంలో లేదా మాటలలో ఎవరినైనా అవమానించడం. ఇవన్నీ లక్ష్మీదేవిని ఆగ్రహించే కారణాలవుతాయి. ఆమె మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ అవకాశం శాశ్వతంగా ఉండాలని మరియు మీ జీవితంలో ఎల్లప్పుడూ సంపద నిలవాలని మీరు కోరుకుంటే ఈ విషయాలను ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఉదయం సూర్యునికి జలం సమర్పించండి.
ప్రత్యేకంగా రాగి పాత్రతో మరియు అందులో కొద్దిగా బెల్లం లేదా ఎర్రటి పువ్వు వేసి సమర్పించండి. ఈ నివారణ సూర్యదేవుని ద్వారా మీ జాతకంలో శుభగ్రహాలను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. మీకు శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మీకు ఊహించని మార్గాలు లభిస్తాయి. చూడండి మిత్రులారా, సమయం మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు ఆ సమయం యొక్క ప్రతి క్షణం అమూల్యంగా మారుతుంది. పరిగెత్తుతున్న కాలంలో ఇది మీకు దొరికిన అరుదైన అవకాశం. సరిగ్గా సూర్యుని మొదటి కిరణం మొత్తం ఆకాశాన్ని కాంతితో నింపినట్లే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేది కేవలం ఒక సాధారణ సంఘటన అయితే కాదు. అది సృష్టికర్త యొక్క ఉన్నతమైన ప్రణాళికలతో ఒక భాగం. ఇది కేవలం అత్యంత అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది. అందుకే ఈ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. మీరు కొన్ని ప్రత్యేక పనులను ప్రత్యేక సమయాల్లో చేస్తే అనేక తలుపులు తెరుచుకోగలవు. అవి ఇప్పటి వరకు మూసివేయబడ్డాయి. ఈ రహస్యాన్ని ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. మొదటిది సూర్యోదయ సమయం. ఉదయం సూర్యోదయంతో పాటు వచ్చే మొదటి గంట. ఈ సమయంలో మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో నిలబడి సూర్యదేవునికి జలం సమర్పించండి మరియు కళ్ళు మూసుకొని మనసులో, ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుతమైన శుభప్రదమైన రోజు, నాకు విజయం చేకూరబోతుంది అని బలమైన సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పం యొక్క శక్తి ఇంత అధికంగా ఉంటుంది. అది మీ చుట్టూ సానుకూల శక్తి కవచాన్ని సృష్టిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే సమయంలో మీరు ఓం ఆదిత్యాయ నమః అని 11 సార్లు జపించండి మరియు జలంతో కొద్దిగా ఎర్రచందనం లేదా కుంకుమ పువ్వు కలపండి. ఈ నివారణ ప్రత్యేకంగా మీ ఆత్మవిశ్వాసాన్ని, శారీరక ఆరోగ్యానికి మరియు ఆర్థిక స్థితిని అత్యంత బలంగా చేస్తుంది. మరియు రెండవది మధ్యాహ్న సమయం ముఖ్యంగా ఈ రోజు కొన్ని ప్రత్యేక గ్రహ సంయోగాల కారణంగా నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలకమైన సమయం అవుతుంది. మీరు ఏదైనా ఎవరికైనా కొత్త ప్రతిపాదన ఇవ్వాలనుకుంటే, ఎవరితోనైనా డబ్బు సంబంధిత చర్చలు చేయాలనుకుంటే లేదా ఏదైనా వ్యాపార ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఇది సమయం అత్యంత శుభప్రదమైనది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థితి మీ మాటలను ప్రజలు గౌరవంగా, తీవ్రంగా తీసుకునేలా చేస్తుంది మరియు మీ సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనులు విజయవంతమవుతాయి. మరియు మూడవది సాయంత్రం గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆచరించిన వారు సాధారణ మనిషిగా ఉండరు. వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో కొద్దిగా చల్లదనం మరియు నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడు మీ ఇంటి గుడిలో ఆవు నెయ్యి దీపం వెలిగించి భగవాన్ శ్రీ హరి విష్ణువు లేదా మీ ఇష్టదైవం ముందు కూర్చొని ఈ సమయంలో మీరు కేవలం మౌనంగా ఉండి వారి చిత్రపటాన్ని చూడండి మరియు మీ నిజమైన భావాన్ని, మీ హృదయాన్ని వారి పాదాల వద్ద ఉంచండి. ఎటువంటి మంత్రాన్ని జపించకపోయినా పర్వాలేదు, కానీ మీరు నిజమైన నిస్వార్థ మనసుతో దేవుణ్ణి గుర్తు చేసుకుంటే అక్కడి నుంచే అద్భుతాలు ప్రారంభమవుతాయి. మీకు మీ మనసు నుండి భారీ భారం తొలగిపోయినట్లు, ఒక ప్రశాంతత లభిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయం మీ కోరికలను నెరవేర్చే సమయం. ఈ సమయంలో మీరు ఏ కోరికను వ్యక్తం చేసినా అది నేరుగా భగవంతుణ్ణి చేరుతుంది. కాబట్టి జాగ్రత్తగా మరియు పూర్తి శ్రద్ధతో మాత్రమే ఏదైనా అడగండి. మరియు మీ కోరిక ఎల్లప్పుడూ మీతో పాటు ఇతరుల మంచి కూడా సంబంధించినదిగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇతరుల కోసం అడిగినప్పుడు దేవుడు మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు. మీ కోరికలు దైవికంగా నెరవేరుతాయి. మరియు నాలుగవది, నిద్రపోయే ముందు రాత్రి చివరి భాగంలో 3-5 గంటల మధ్య లేదా మీరు నిద్రపోయే ముందు అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మరియు నిద్ర మీ కళ్ళపై ఉన్నప్పుడు మీరు ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన ఉపాయం చేయాలి. మీ తలగడ పక్కన గంగాజలం ఉన్న ఒక రాగి పాత్రను ఉంచండి మరియు దాని పక్కన ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచండి. నిద్రపోయేటప్పుడు 11 సార్లు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని శుభ్రమైన మనసుతో జపించి నిద్రపోండి. ఈ ఉపాయం మీ మనసులోని అన్ని అశాంతిని దూరం చేస్తుంది, చెడు స్వప్నాలను, పీడకలను అంతం చేస్తుంది మరియు మీకు ఆత్మీయ శాంతిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఉపాయం తెలియని భయం, అజ్ఞాత బాధలు మరియు దాగి ఉన్న శత్రువుల నుండి మీ జీవితాన్ని రక్షిస్తుంది. వారికి మీపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇప్పుడు మిత్రులారా, మీకు ఈ విషయం తెలుసుకోండి.
మీ జీవితంలో చాలా పెద్ద ఉపశమనం లభించబోతుందని సూచించే ఒక సంకేతం ఉంది. మీకు అకస్మాత్తుగా మనసు చాలా తేలికగా అనిపిస్తుందని అనుభూతి చెందితే, గత భారం అంతా తొలగిపోయినట్లు అనిపిస్తే, ఏదైనా కారణం లేకుండానే మీ కళ్ళు అకస్మాత్తుగా ఆనంద బాష్పాలతో నిండిపోతే, లేదా మీరు ఎటువంటి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే, ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పుడు మీపై దేవుని అపారమైన చెయ్యి ఉందని, ఆయన మీకు తోడుగా ఉన్నాడని. ఇది అదే భావం. దీనిని సాధువులు, సన్యాసులు కూడా ఆధ్యాత్మిక అనుభూతి అని పిలుస్తారు, మరియు అది కేవలం ఆ దైవాన్ని ఎన్నుకున్న వారు మాత్రమే అనుభవిస్తారు. మీరు ఇటీవల ఏదైనా ఎక్కువ వెలుగు ఉన్న ప్రదేశం, దివ్యమైన ఆలయం లేదా ఏదైనా పవిత్రమైన సాధువులను కలలో చూసినట్లయితే, ఇది విశ్వం ద్వారా మీకు పంపిన స్పష్టమైన సంకేతమని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ సమయానికి ప్రవేశించారు. అక్కడ ప్రతి అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది. మీ కలలు సాకారం అవుతాయి, మరియు ఈ అనుభవం తరువాత వచ్చే ప్రతిరోజు మీకు ఏదో కొత్తగా నేర్పిస్తుంది, కొత్త అవకాశాలు ఇస్తుంది, మరియు ఎక్కడో మిమ్మల్ని మీ జీవితం పూర్తిగా సానుకూలకంగా మారే ఒక మలుపుకు తీసుకువెళుతుంది. లక్ష్మి ఆకర్షణ, వ్యక్తిగత జీవితం, సంపదల సంతోషం మీతోనే. ఇప్పుడు మేము మీకు ఒక ప్రత్యేక విషయం కూడా చెబుతున్నాము. మీరు ఈ 24 గంటలలో మీ ఇంటి ఈశాన్య మూలలో శుభ్రం చేసి అక్కడ కుంకుమ పువ్వు, యాలకులు లేదా గులాబీ నీరు చల్లుకుంటే, ఇది మీ ఇంటికి శాశ్వత లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. ఈ ప్రయోగం చిన్నది, కానీ దాని ప్రభావం ఇంత పెద్దదంటే దీని అనుభూతి మొదటి రోజునే కలుగుతుంది. దీనివల్ల వాతావరణం శుద్ధి అవుతుంది, ప్రతికూలత దూరం అవుతుంది, మరియు ఇల్లు ఆకర్షణ కేంద్రంగా మారడం ప్రారంభమవుతుంది. మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మీరు కేవలం ఊహించుకున్న వాటిని మీ కళ్ళతో చూసే సమయం వచ్చేసింది. ప్రజలు మిమ్మల్ని చూసి వీరి జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగింది, వీరు అదృష్టవంతులు అని అంటారు. అప్పుడు వీరు ఈ నవ్వి, ఇదంతా ప్రభువు కృప, ఆయన ఆశీర్వాదమే అని వినయంగా సమాధానమిస్తారు. గుర్తుంచుకోండి, మీరు ధన్యవాదాలు చెప్పడం తెలిసినప్పుడే దేవుడు మీకు తదుపరి బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సందేశం మీ జీవిత సత్యం అయిందని మీకు మీ మనసు అనిపిస్తుంటే, దీని అర్థం ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మీరు సంవత్సరాలుగా కష్టపడి తపస్సు చేసి ఎదురు చూసిన గమ్యానికి చేర్చబోతున్నాడు. ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు. ఇది మీ మరియు విశ్వం మధ్య జరిగిన ఆ దివ్య సంభాషణ. ఇందులో ఇప్పుడు కేవలం ఆశీర్వాదాలు మాత్రమే లభించాలి. మీ విజయానికి సమయం వచ్చేసింది. మీ భావోద్వేగాలను, ముఖ్యంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఈ రోజు మీకు చాలా ముఖ్యం. ఇది మీ విజయానికి కీలకమైనది. మరియు మీరు విద్యార్థి అయితే మరియు విదేశాలలో చదువుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు కుటుంబ ఆర్థిక సమస్యలు మీ ముఖంపై కొత్త ఆందోళన రేఖలను సృష్టించవచ్చు. కానీ నిరాశ పడకండి, త్వరలోనే మీకు అనుకూలమైన పరిష్కారం దొరుకుతుంది. అది మీ విద్య గమ్యాన్ని సులభతరం చేస్తుంది. బంధువులతో గడిపిన సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారి నుండి మీకు మద్దతు అయితే లభిస్తుంది. మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేయసితో బయటికి వెళ్లే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సంబంధంలో కొత్త శక్తిని, నూతన ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. ఈ రోజు మీరు వివేకంతో, ఆలోచనతో ప్రతి అడుగు వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ ఆలోచనల విజయం గురించి మీరు పూర్తిగా ఖచ్చితంగా ఉన్నంత వరకు ఏమి చెప్పకండి. తొందరపాటు నిర్ణయాలైతే వద్దు. ఈ రోజు ఇంట్లో జరిగే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం లేదా సామాజిక పార్టీ కారణంగా మీ విలువైన సమయం వృధా కావచ్చు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో గడిపిన క్షణాలు మీ వైవాహిక జీవితం ఎంత అందంగా ఉందో, ఎంత బలమైన బంధం మీది అని మీకు లోతుగా తెలియజేస్తాయి. శరీర సంబంధిత పాత వ్యాధులతో మెరుగుదల సంభావ్యత ఎక్కువ ఉంది, మరియు దీని కారణంగా మీరు త్వరలో ఏదైనా క్రీడా సంబంధిత కార్యకలాపాలలో లేదా శారీరక శ్రమతో కూడిన పనిలో పాల్గొనే స్థితికి రావచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా పాత స్నేహితుడు ఈ రోజు మీ వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో లాభం కోసం అత్యంత ఉపయోగకరమైన సలహా ఇవ్వగలడు, మరియు మీరు ఆ సలహాలను పాటించినట్లయితే తప్పకుండా ఆర్థిక లాభం పొందుతారు. మీ సంపద పెరుగుతుంది.
ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం, ఒక విజయవంతమైన శంఖం ప్రారంభమయ్యే సమయం. మీ జీవితం ఇప్పుడు సరికొత్త అత్యుత్తమ దశలో ప్రయాణించబోతుంది. అలాగే మీరు చేయబోయే పూజా విధానం గురించి చెప్పబోతున్నాం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా గదిని శుభ్రం చేయండి. లక్ష్మీదేవి, విష్ణువు, హనుమాన్జీ చిత్రపటాలను లేదా విగ్రహాలను శుభ్రం చేయండి. ఈ రోజు మీరు జరుపుకోవాలనుకుంటున్న పూజ కోరిక గురించి మానసికంగా సంకల్పం చేసుకోండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించండి. సాధ్యమైతే లక్ష్మీదేవికి పంచామృత అభిషేకం చేయండి లేదా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించండి. ఎరుపు లేదా గులాబీ రంగు పూలతో పూజించండి. అలాగే మీరు జపించవలసిన మంత్రం ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మీ భక్తికి అనుగుణంగా జపించండి. లక్ష్మీదేవికి పాలు, పాయసం, బెల్లం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించండి మరియు పూజ పూర్తయిన తరువాత హారతి ఇవ్వండి. మీ మనసులోని కోరికలను దేవునికి నివేదించండి. అందరికీ శుభం కలగాలని ప్రార్థించండి. నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టి మీరు కూడా స్వీకరించాలి. లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజు తెలుపు రంగు శాంతి, స్వచ్ఛత, ఆనందాన్ని సూచిస్తుంది. మీరు ఈ రంగును ధరించడం ద్వారా మీకు అంతా మేలు జరుగుతుంది. మరియు లేత గులాబీ ఇది ప్రేమ, కరుణ, అందానికి సూచిస్తుంది. మరియు లేత నీలం రంగు ప్రశాంతత, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరియు క్రీమ్ రంగు శుభప్రదం, సౌమ్యమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఈ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా శుక్రగ్రహ ప్రభావం బలోపేతం అవుతుంది మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఈ రోజు శుభంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మేషరాశి వారు ఆనందంగా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరియు అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మేషరాశి వారికి శుభం కలుగుగాక.